Yeah. Welcome to RR Triple Four All Rounder. Match number 22, Punjab Kings versus Chennai Super Kings. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్లీ పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారన్నమాట. సిఎస్కే వాళ్ళని చేజింగ్ చేయమని చెప్పారు. పంజాబ్ ప్లాన్ చేసి గెలిచిందనమాట. ఎందుకంటే ఎలా ప్లాన్ చేసిందంటే ఇప్పటిదాకా చూసుకున్నాం. ఇప్పుడు కంప్లీట్ అయిన ఈ సీజన్లో సిఎస్కే 4 మ్యాచ్లు కంప్లీట్ చేసింటే 4 మ్యాచ్ల్లో కూడా చేజింగ్లో 200+ రన్స్ స్కోర్ చేస్తే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనమాట. అందుకనేసి వీళ్ళ సైడ్ బ్యాటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళ బ్యాట్స్మెన్స్ అందరూ ఫామ్లో ఉన్నారు కాబట్టి మనం 200+ రన్స్ స్కోర్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. 180+ రన్స్ స్కోర్ చేసినా కూడా ఇబ్బంది పడతారు. ఇప్పటిదాకా వాళ్ళు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 180+ స్కోర్ చేయలేదు. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి 190+ స్కోర్ చేయలేదు. కాకపోతే వీళ్ళు 200+ కొట్టే టీం అనమాట. ఛాన్స్ తీసుకోవడం ఎందుకు, వాళ్ళనే చేజింగ్ చేయమని చెప్దాం. మనం ఫస్ట్‌లోనే బ్యాటింగ్ చేసి రన్ స్కోర్ ఎక్కువ పెడితే వాళ్ళు ఇబ్బంది పడతారనేసి మంచిగానే ప్లాన్ చేశాడనమాట. శ్రేయస్ అయ్యర్ కావచ్చు అండ్ హెడ్ తను రిక్కీ పాంటింగ్ కావచ్చు, తన బ్యాటింగ్ కోచ్ వాళ్ళిద్దరూ మంచిగానే ప్లాన్ చేశారనమాట. అండ్ వీళ్ళొచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ చేసి మనకు 219 రన్స్ స్కోర్ చేసి 6 వికెట్స్ కోల్పోయారు 20 ఓవర్స్‌లో. అండ్ చేజింగ్‌లో వచ్చేసి వాళ్ళు 201 స్కోర్ చేసి 5 వికెట్స్ కోల్పోయారనమాట 20 ఓవర్స్‌లో. పంజాబ్ కింగ్స్ వాన్ బై 18 రన్స్ అన్నమాట. అండ్ ఫస్ట్లీ బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం ప్రియాన్స్ ఆర్య దుమ్ము దులిపి ఆరేసాడనమాట. ఆబ్వియస్లీ మీరు 10 ఓవర్లకి స్కోర్ ఎంత ఉంటుంది చెప్పండి. ఒక టీమ్ స్కోర్ ఎంత ఉంటుంది? 13 ఓవర్లకి ఒక టీమ్ స్కోర్ 110, 100, 120 ఈ మధ్యనే ఉంటుంది కదా. 13 ఓవర్లకి స్కోరు 103 ఉంది. అంటే టీమ్ స్కోర్ కాదు, అది ఒక వ్యక్తి స్కోర్ అనమాట. 13 ఓవర్లకే ఒక వ్యక్తి స్కోరు 103 ఉందంటే ఇంకా ఆ టీము ఇంకెంత స్కోర్ చేయాలి? తను ఒక్కడే 103 కొట్టాడంటే ఇంకా వాళ్ళ టీం మొత్తం ఇంకెంత స్కోర్ చేయాలి? ఆ 13 ఓవర్లలోనే 103 రన్స్ స్కోర్ చేశాడు. 9 సిక్స్‌లు 9 సిక్స్‌లు 7 బౌండరీలు అనమాట. ఇలాంటి బ్యాటింగ్ కాదండి, ఊచకోత. మామూలే మిస్‌ఫీల్డ్స్ అయ్యాయి, క్యాచ్‌లు వదిలిపెట్టారు. కాకపోతే మంచి స్కోర్ చేశాడనమాట. ఇంకా ఫస్ట్ సెంచరీ కాబట్టి పర్వాలేదు, మంచిగానే ఆడాడు. లెఫ్ట్ హ్యాండరు, అందులో కూడా ఇండియా టీంలోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండర్ రేటెడ్‌గానే జైస్వాల్ కూడా ఇలానే వచ్చాడు. శుభ్మన్ గిల్ కావచ్చు, ఇలానే మంచిగానే పర్ఫామ్ చేసి వచ్చారు కాబట్టి తినకు కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట రావడానికి. అండ్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఫస్ట్‌లోనే అవుట్ అయిపోయాడనమాట. సెకండ్ ఓవర్‌లోనే. ఫస్ట్ ఓవర్‌లో స్టార్టింగే ప్రియాన్స్ ఆర్య 6 కొట్టి మ్యాచ్ స్టార్ట్ చేశాడు. కాకపోతే పవర్ ప్లేలో వికెట్స్ పడిపోయాయి కాబట్టి అది వేరే విషయం, పక్కన పెట్టండి. అండ్ ఫస్ట్ ఓవర్‌లోనే 17 రన్స్ వచ్చాయి. ఒక నో బాల్ కూడా వేసాడు ఖలీల్ అహ్మద్. అండ్ సెకండ్ ఓవర్‌లో ముఖేష్ కుమార్ దాంట్లోనే బౌల్డ్ అయిపోయాడనమాట. ఎడ్జ్ అయిపోయి సెకండ్ బాల్ అవుట్ అయిపోయాడనమాట. అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా తన తర్వాత నెక్స్ట్ ఓవర్‌లోనే థర్డ్ ఓవర్‌లో ఫోర్త్ బాల్ అవుట్ అయిపోయాడు, బౌల్డ్ అయిపోయాడనమాట ఖలీల్ అహ్మద్ దాంట్లో. 7 బాల్స్‌లోనే 9 రన్స్ వేసాడు. ఒక్క 6 మాత్రమే కొట్టాడనమాట. ఆ తర్వాత స్టోనీస్ అనమాట. ఆ స్టోనీస్ కూడా ఏం పెద్ద పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. వీళ్ళు రాను ఇబ్బంది పడతారేమో అనుకుంటున్నా. స్టోనీస్ నుంచి, మాక్స్‌వెల్ నుంచి వీళ్ళైతే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్‌కెళ్ళి కప్పు గెలవాలంటే వీళ్ళిద్దరు ప్లేయర్లు ఖచ్చితంగా ఆడితేనే వీళ్ళు గెలిచే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. తిను కూడా ఫిఫ్త్ ఓవర్‌లోనే అవుట్ అయిపోయాడనమాట. ఖలీల్ అహ్మద్ దాంట్లోనే కాన్వేకి క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోయాడు. ఇంగా ఆ తర్వాత నెహాల్ వధేరా కావచ్చు అండ్ మాక్స్‌వెల్ తెలుసు కదా. అశ్విన్‌కి స్ట్రెయిట్ బౌలర్‌కే క్యాచ్ కొట్టేసాడనమాట. అశ్విన్ అంత స్పీడ్‌తో వచ్చిన బాల్‌ని కూడా బాగానే క్యాచ్ చేశాడనమాట. సెకండ్ అటెంప్ట్‌లోనే మంచిగా కంప్లీట్ చేశాడు. అండ్ 8 ఓవర్స్‌కి 85 ఉంది. 85 సంథింగ్ ఉంది. 8 వికెట్స్ కోల్పోయాయన్నమాట. నెహాల్ వధేరా అవుట్ అయ్యాడు, స్టోనీస్ అవుట్ అయ్యాడు, మాక్స్‌వెల్ అవుట్ అయ్యాడు. అందరూ అవుట్ అయ్యారన్నమాట. అయినా కూడా మ్యాచ్ గెలిచారంటే ఒప్పుకోవచ్చనమాట. లాస్ట్‌లో మాత్రం శశాంక్ సింగ్, మార్కో యాన్సన్ భారీగా ఆడారన్నమాట. శశాంక్ సింగ్ వచ్చేసి 56 రన్స్ స్కోర్ చేశాడు. 2 బౌండరీలు, 3 సిక్స్‌లు కొట్టాడు. అండ్ మార్కో యాన్సన్ కూడా మంచిగానే ఆడాడనమాట. మంచిగానే ఫినిష్ చేశాడని చెప్పొచ్చు. 19 బాల్స్‌లోనే 34 రన్స్ స్కోర్ చేశాడు. 2 బౌండరీలు, 2 సిక్స్‌లతో. అండ్ బౌలింగ్ విషయానికొస్తే మాత్రం సీఎస్‌కే బౌలింగ్ అంత టాప్ నాచ్ లేదు. వాళ్ళు ఎందుకు ఏపిస్తున్నారో పవర్ ప్లేలోనే అశ్విన్‌ని నాకైతే తెలీదనమాట. అశ్విన్ ఎప్పుడైనా పవర్ ప్లేలో బౌలింగ్ ఏసాడంటే తన ఎకానమీ చూసారా 15+ ఉంటుందనమాట ఆ పవర్ ప్లేలో. పవర్ ప్లేలో తను ఏపీయకూడదు.
తన ప్లానింగ్ ఏంటో గాని ఈగోకి వెళ్తున్నారు వాళ్ళు. టీం మొత్తం ఫ్లెమింగ్ కావచ్చు, తన బ్యాటింగ్ కోచ్ మైక్ లస్సీ కావచ్చు, ధోని కావచ్చు, వీళ్ళందరూ రుతురాజ్ కావచ్చు, వీళ్ళందరూ ఈగోతో వెళ్తున్నారు. మేము చెప్పినట్లు ఎందుకు జరగదు? మేము చెప్పినట్లు జరగాలి అన్నట్లు వెళ్తున్నారు. దాని గురించి మళ్ళీ మాట్లాడతా. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతా. అండ్ ఈ బౌలింగ్‌లో కూడా అలానే చేశారన్నమాట. అశ్విన్‌ని 6థ్ ఓవర్ ఏపియడం. తను 20 రన్స్‌కి వెళ్ళడం. దాని తర్వాత పవర్ ప్లే తర్వాత తను ఎప్పుడు బౌలింగ్ చేసినా కూడా 7, 8 ఉందన్నమాట ఎకానమీ. దాని తర్వాత ఫస్ట్ ఓవర్‌లో 21 రన్స్ ఏమో ఇచ్చాడు. దాని తర్వాత 6 రన్స్, 7 రన్స్ ఇచ్చాడన్నమాట. మళ్ళీ లాస్ట్‌లో రన్స్‌కెళ్ళాడు. లాస్ట్ మామూలే ఇంక లాస్ట్ ఓవర్ ఎప్పుడైనా రన్స్‌కెళ్తా అంటారు. సెకండ్ ఓవర్, థర్డ్ ఓవర్ బాగా. పవర్ ప్లే తర్వాత బౌలింగ్ చేస్తే ఇంకా కొద్దిగా మంచి ఛాన్సెస్ ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ముఖేష్ చౌదరి చూసుకున్నా 2 ఓవర్లు మాత్రమే వేసాడు. 21 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు ప్రభు సింగ్‌కి. అండ్ అశ్విన్ 4 ఓవర్స్ వేసేసి 48 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఆ 2 వికెట్స్ కూడా ఒకే ఓవర్‌లోనే వచ్చాయన్నమాట. అండ్ అప్పుడు మాట్లాడాడన్నమాట. ఆ ఓవర్ మధ్యలో ఒకే ఓవర్‌లో రాలేదు. ఆ ఓవర్ మధ్యలో వచ్చేసి మాట్లాడాడన్నమాట అశ్విన్. ధోని వచ్చేసి అశ్విన్‌తో మాట్లాడాడు. ఎలా ప్లాన్ చేయాలి? ఎట్లా అవుట్ చేయాలి? లెఫ్ట్ హ్యాండర్‌ని అది ఇది అనుకుంటే ఆర్యన్ అవుట్ చేద్దామని ప్లాన్ చేశారు. కాకపోతే అక్కడ నెహాల్ వదరా చిక్కిపోయాడన్నమాట వాళ్ళకి. ఇంక జడేజా 3 ఓవర్‌లో 18 రన్స్ మంచి ఎకానమీతోనే బౌల్ చేశాడు. 6 ఎకానమీతో బౌల్ చేసి వికెట్స్ పడింటే ఇంకొద్దిగా స్పెల్ బాగుండేదనిపించింది. అండ్ నూర్ అహ్మద్ 3 ఓవర్స్‌లో 32 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఇతన్ని ట్రై చేయాలి అక్కడ. పవర్ ప్లేలో ఒకవేళ ట్రై చేయాలనిపిస్తే మాత్రం నూర్ అహ్మద్‌నే ట్రై చేసుంటే కొద్దిగా బాగుండేదనిపించింది. అండ్ ఆబ్వియస్లీ పతిరానా డెత్ ఓవర్స్‌లో బౌలింగ్ చేస్తుంటాడు. కాకపోతే వికెట్స్ ఏం రాలేదు గానీ 52 రన్స్ స్కోర్ ఇచ్చాడు. దాని నుంచి అయితే ఇంకా మంచి పర్ఫార్మెన్స్ రావాలి. ఇప్పటిదాకా అయితే మంచి పర్ఫార్మెన్స్ లేదు. అండ్ సిఎస్‌కి బ్యాటింగ్ విషయానికొస్తే మాత్రం 201 రన్స్ చేసి 5 వికెట్స్ కోల్పోయారన్నమాట. వీళ్ళు ఎందుకు ఈగోకి వెళ్తున్నారో నాకైతే అసలు తెలియడం లేదన్నమాట. లాస్ట్ సీజన్ ఇలానే చేశారు. అంతకుముందు 2 సీజన్లు బాగా ఆడారన్నమాట. 23లో కప్పు గెలిచారు. అప్పుడు 21లోనూ కప్పు గెలిచారు. 22లో మిస్ అయింది. అప్పుడు ఏం చేశానంటే రుతురాజ్ గాని, గైక్వాడ్ ఆర్ డూప్లెసిస్ ఆర్ కాన్వే వీళ్ళు ముగ్గురు ఓపెనర్లుగా వాళ్ళిద్దరూ చేంజ్ అయ్యేవాళ్ళేమో గానీ తినైతే కాన్వే అయితే రుతురాజ్ అయితే కంపల్సరీగా ఓపెనింగ్ వచ్చాడు. దాని తర్వాత 1 డౌన్‌లో అజింక్య రహానే వచ్చేవాడు. దాని తర్వాత అంబటి రాయుడు, దాని తర్వాత శివం దుబే వచ్చేవాళ్ళన్నమాట. ఇప్పుడు అలా లేదన్నమాట. వీళ్ళు ఈగోకి వెళ్తున్నారు. తను ఇండియన్ ప్లేయింగ్ 11లోకి రావాలనేసి రుతురాజ్ గైక్వాడ్ అలా చేస్తాడన్నమాట. ఎందుకంటే ఇండియన్ టీమ్‌లోకి రావాలంటే ఓపెనింగ్‌కి చాలా మంది ఉన్నారన్నమాట. ఇషాన్ కిషన్ కావచ్చు, జైస్వాల్, గిల్, సంజు శాంసన్, అభిషేక్ శర్మ చాలా మంది ఉన్నారన్నమాట. వాళ్ళతో పోటీ పడలేక 1 డౌన్‌లో అయితే ఎవ్వరు లేరు. ఓన్లీ సూర్యకుమార్ ఉన్నాడు. దాని తర్వాత తిలక్ వర్మ ఉన్నాడు. ఇంకంతే వాళ్ళిద్దరికి పోటీగా తను శ్రేయస్ అయ్యర్ పోటీకి వస్తున్నాడు. తను ఆడుతున్నాడు. కాబట్టి 1 డౌన్‌లో సరిపోతుంది. తిను ఓపెనింగ్ ఆడాల్సిన ప్లేయర్ నేను 1 డౌన్‌లో ఆడతాను. నాకు ఇండియన్ ప్లేయర్స్‌లో ప్లేయింగ్ 11లో నాకు ఛాన్స్ కావాలంటే కుదరదనమాట. నువ్వు ఎక్కడ ఆడుతున్నావో అక్కడే ఆడి నువ్వు ప్రూవ్ చేసుకొని 1 డౌన్‌లో కూడా ఆడతాను అనేసి టీమ్‌లోకి రావాల్సిందిగా ఉంటుందన్నమాట. లేదు నా టీం ఏమైనా పర్లేదు. నేను 1 డౌన్‌లోనే ఆడతాను. నేను ఇలానే ఆడతానంటే ఇట్లానే ఉంటదనమాట. ఒక రన్‌కే ఔట్ అయిపోతావు. ఇంకంతే మేమేం చేయలేం. లాస్ట్ మ్యాచ్ కూడా అలానే ఔట్ అయ్యావు. అంతకుముందు ఒక మ్యాచ్ ఏమో అది కూడా రాజస్థాన్‌తో ఏమో క్విక్ ఫైర్‌లో 25 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. అంతకు మించి తినేమి ఆడిందేం లేదు 5 మ్యాచ్‌ల నుంచి. అండ్ ఈ మ్యాచ్ విషయానికొస్తే మాత్రం పవర్ ప్లేలోనే 59 రన్స్ స్కోర్ చేశాడు. ఒక్క 6 కూడా పోకోకుండా 220 రన్స్‌ని చేస్ చేస్తున్నారు అంటే పవర్ ప్లేలో ఎంత కష్టమో మీరే ఆలోచించండి. కాన్వే ఆడాడు. కాకపోతే సీఎస్‌కే ఫ్యాన్స్ కాన్వే ఫామ్‌లోకొచ్చాడు. ఇంకేముందిలే అనుకుంటున్నారేమో. కాన్వే అయితే ఫామ్‌లోకి రాలేదండి. ఫామ్‌లోకి అయితే అస్సలు రాలేదు. అంతకుముందు మ్యాచ్‌లో కూడా ఇలానే ఆడాడు. ఈ మ్యాచ్‌లో కూడా స్లోగానే ఆడాడనమాట. ఆ స్లోగా ఆడాడంటే వాళ్ళు క్యాచ్‌లు ఇడిసిపెట్టాడు. మిస్ ఫీల్ చేయడం, తనకు షాట్స్ కనెక్ట్ కాకపోవడం అలా అయింది కాబట్టి 50 బాల్‌లకి 70 కొట్టాడనమాట. లేకపోతే చేతిలో ఉండే మ్యాచ్ తనే గబ్బులేపేసాడని చెప్పొచ్చనమాట లాస్ట్‌లో అయితే ఖచ్చితంగా. ఎంతసేపుకి కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి జడేజాని రమ్మని చెప్పాడు. ఆడ కూడా జడేజా వచ్చి ఏం చేశాడు 5 బాల్లు ఆడాడు. ఇంక ధోని అవుట్ అయిన తర్వాత విజయ్ శంకర్ వచ్చి 2 బాల్లు ఆడాడు. అంతేగాని అదేందో కొద్దిగా ముందే పక్కా పంపించింటే వచ్చి ఆడతానేమో జడేజా ఏమన్నా కొద్దిగా స్పీడ్‌గా ఆడతానేమో ఒక 6 కొట్టాడు. ఒక 30 బాల్స్ హాఫ్ సెంచరీ అయిన తర్వాతనే కొద్దిగా బయటికి పంపించింటే ఒక 15 బాల్స్ ఎక్కువ
ఫేస్ చేసినంటే ఇంకొద్దిగా ఉండేదేమో. శివం దుబే పర్లేదు బాగానే ఆడాడు. 42 రన్స్ స్కోర్ చేశాడు. 3 బౌండరీలు 2 సిక్స్‌లో ఫెర్గూసన్ దాంట్లో బౌల్డ్ అయిపోయాడనమాట. ఇది వేసాడు, నకుల్ బాల్ వేసాడు కాబట్టి బౌల్డ్ అయిపోయాడు. అండ్ రచిన్ రవీంద్ర కూడా మంచిగానే స్టార్ట్ ఇచ్చాడనమాట. 23 బాల్లోనే 36 రన్స్ స్కోర్ చేశాడు. 6 బౌండరీలు కొట్టాడు. ఐ మీన్ నేను ముందుకు వస్తున్నాను అని ఆపోజిట్ బౌలర్‌కి చెప్తున్నాడు అనమాట. నేను ముందుకు వచ్చి ఆడతాను అని చెప్పే టైంలో తను మ్యాక్స్‌వెల్ అయితే దాన్ని క్యాచ్ చేశాడు. ఖచ్చితంగా ప్రభ్సిమ్రాన్ సింగ్ స్టంప్ అవుట్ చేశాడనమాట మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో రచిన్ రవీంద్రని. అండ్ ఇంకా ధోనీని అయితే మీరైతే అస్సలు నమ్ముకోవద్దయ్యా. ఎందుకంటే తన ఏజ్‌కి తన బ్రెయిన్ యూజ్ చేసుకొని సీఎస్‌కే వాళ్ళు మ్యాచ్ గెలిచాల్సి ఉంటదనమాట. తను ఆడి తను ఫినిషింగ్ చేసి మాకు మ్యాచ్ గెలిపిస్తాడు అంటే మాత్రం అదైతే కుదరదనమాట. అస్సలు కుదరదు. సీఎస్‌కే వాళ్ళైతే ధోని ఫినిష్ చేస్తాడు అని అనుకోనైతే మ్యాచ్‌లోకి దిగొద్దండి ఫస్ట్. అండ్ ఇంకా వాళ్ళకి విజయ్ శంకర్ అంతంత మాత్రమే. లాస్ట్ మ్యాచ్ కూడా తనకు కూడా క్యాచ్‌లు ఇలానే ఇడిచిపెట్టాడు. తను ఆడాడనమాట. 70 రన్స్ ఏమో స్కోర్ చేశాడు. తను కూడా ఇలానే క్యాచ్‌లు ఇడిచిపెట్టారు, మిస్ ఫీల్ చేశారు. అట్లానే ఆడారనమాట వాళ్ళిద్దరూ. కాన్వే ఈ మ్యాచ్ కావచ్చు, అంతకుముందు మ్యాచ్ విజయ్ శంకర్ కావచ్చు. అండ్ రాహుల్ త్రిపాఠి ఆడతాడు. తనని గేమ్‌లోకి తెస్తే కొద్దిగా బావుంటది. అండ్ ఇంకా పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విషయానికొస్తే మాత్రం అక్షదీప్ సింగ్ 4 ఓవర్‌లో 40 రన్స్ ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. సారీ 39 రన్స్ ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. అండ్ ఏస్ ఠాకూర్ 4 ఓవర్స్‌లో 39 రన్స్ ఇచ్చాడు. ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అండ్ మ్యాక్స్‌వెల్ 2 ఓవర్స్‌లో 11 రన్స్ ఇచ్చాడు. ఒక వికెట్ తీసుకున్నాడు. పర్లేదు 5.5 ఎకానమీతో బాగానే వేసాడన్నమాట బౌలింగ్. బ్యాటింగ్‌లో కొద్దిగా పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది మ్యాక్స్‌వెల్. అండ్ మార్కో యాన్సన్ 4 ఓవర్స్‌లో 48 రన్స్ ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. ఇలానే బౌలింగ్ చేస్తే మాత్రం రానున్న మ్యాచ్‌ల్లో ఇబ్బంది పడాల్సి ఉంటదన్నమాట పంజాబ్ టీమ్. వాళ్ళకి బౌలింగ్ వచ్చేసి అక్షదీప్ సింగ్ నుంచి అండ్ లోకీ ఫెర్గ్యూసన్ నుంచి అండ్ మార్కో యాన్సన్ నుంచి ముగ్గురు నుంచినే ఉంటదన్నమాట. లాకీ ఫెర్గ్యూసన్ ఒక్కోసారి మరసనంగా పర్ఫార్మ్ చేయడమనమాట. మంచి ఫామ్‌లో ఉంటే మాత్రం మంచిగానే పర్ఫార్మ్ చేశాడు. 4 ఓవర్‌లో 40 రన్స్ ఇచ్చి 2 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు తను కూడా. అండ్ మార్కస్ స్టోయినిస్ ఒక ఓవర్ మాత్రమే వేసాడు. 10 రన్స్ ఇచ్చాడనమాట. అండ్ యుజ్వేంద్ర చహల్ ఒక ఓవర్ మాత్రమే వేసాడు. 9 రన్స్ ఇచ్చాడు. అది కూడా ఎందుకంటే లాస్ట్‌లో శివం దుబే బిగ్ బిగ్ హిట్స్ కొడతాడు. ఎందుకులే అనవసరము అనేసి తనని వెనకనే పెట్టారనమాట. అందుకనేసి తను ఒక ఓవర్ మాత్రమే ఛాన్స్ వచ్చింది. అందరూ బౌలింగ్ చేంజెస్ చానా చేశాడనమాట. 8 మంది బౌలింగ్ చేశారు. అన్ని బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి పంజాబ్ కింగ్స్‌కి ఒకరు కాకపోయినా ఒకరు మంచిగా బౌలింగ్ చేసి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇక నుంచి కూడా వాళ్ళు కొద్దిగా బౌలింగ్ పర్ఫార్మెన్స్ పెంచుకోవాల్సి ఉంటది. అండ్ ఇది ఇవాల్టి వీడియో. ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూసుంటే మాత్రం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చింటే మాత్రం లైక్ చేయండి. నాకి కూడా కొద్దిగా ఎంకరేజ్ చేసినట్లుంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ గైస్.